నమస్కారం ఇదే సంగతికి స్వాగతం భారత్ మరోసారి ఉలిక్కిపడింది కారణం అమానవీయ అమానుష అకృత్యాలకు చిరునామాగా మారిన ఐఎస్ఐఎస్ ఆనవాళ్లు దేశంలో బయటపడటమే అగ్రరాజ్యాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ ఉగ్రతండా వేళ్లు జన భారతంలోకి క్రమంగా చొచ్చుకొస్తున్నాయి దీనికి నిదర్శనమై బెంగళూరు ఉద్యోగి బిశ్వాస్ ట్విట్టర్ ద్వారా ఆ సంస్థకు చేస్తున్న అనుకూల ప్రచారం అంతేకాదు గతంలోనూ హైదరాబాద్ తో పాటు దేశంలోని ఇతర నగరాల్లోనూ ఈ తీవ్రవాద సంస్థ పట్ల ఆకర్షితులైన యువకులు పట్టుబడటం సంచలనం సృష్టించింది అసలే ఇండియన్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రముఖులు సృష్టిస్తున్న కల్లోలాలతో అల్లాడుతున్న దేశం నయా ఉగ్ర నీడలోకి చేరుతోందన్న హెచ్చరికలే ఈ ఘటనలన్నీ ఇప్పటివరకు ఇరాక్ సిరియాల్లోనే అత్యంత క్రూరమైన దాడులకు పాల్పడుతూ వస్తున్న ఈ సంస్థ మద్దతుదారులు ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ పంజా విసరడం ప్రపంచవ్యాప్తంగా దాని విస్తరణ ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేస్తోంది సీమాంతర ఉగ్రవాదంతో అంతర్జాతీయ సమాజానికి సవాలు విసురుతున్న ఈ ఐఎస్ఐఎస్ ఎక్కడ పుట్టింది దానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మన దేశం నుంచి యువకులను ఏ విధంగా ఆకర్షిస్తోంది ఐక్యరాజ్య సమితి ఈ ఐఎస్ఐఎస్ విషయంలో ఏ విధంగా స్పందిస్తోంది భారత్లో ఐఎస్ఐఎస్ అనుపానులు బెంగళూరు పోలీసులకు పట్టుబడ్డ బంగాల్ యువకుడు ట్విట్టర్ ఖాతా ద్వారా ఉగ్ర సంస్థకు అనుకూల ప్రచారం ఆస్ట్రేలియా నగరం సిడ్నీపై పంజా విసిరిన ఐఎస్ఐఎస్ మద్దతుదారుడు కేఫ్లో బందీలను పట్టుకుని బీభత్సం సృష్టించిన ఉగ్రవాది చెరలో చిక్కుకున్నోళ్లలో తెలుగువాసి అంకిరెడ్డి విశ్వకాంత్ ప్రపంచాన్ని ముఖ్యంగా అమెరికా ఐరోపా దేశాలను గడగడలాడిస్తున్న సరికొత్త ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఆనవాళ్లు భారత్లోనూ బయటపడ్డాయి ఆ సంస్థ తరఫున పనిచేస్తున్న ఓ అనుమానితుణ్ణి బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండడం సంచలనం సృష్టిస్తోంది ట్విట్టర్ వేదికగా లక్షలాది మందికి ఐఎస్ఐఎస్ అనుకూల ప్రచారం చేస్తున్న ఆ యువకుడు మెహదీ మస్రూర్ బిశ్వాస్ నగరంలోని ప్రఖ్యాత సంస్థలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు బ్రిటన్ కు చెందిన ఛానల్ 4 భారత్ లో ఐఎస్ఐఎస్ కోసం పనిచేస్తున్న వ్యక్తి గురించి ప్రసారం చేసిన సమాచారం మేరకు పోలీసులు చేసిన దర్యాప్తులో బిశ్వాస్ పట్టుబడ్డాడు ఐఎస్ఐఎస్ అనుకూల ప్రచారం నిర్వహిస్తున్న బిశ్వాస్ నుంచి పోలీసులు సమాచారం రాబట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ప్రాథమికంగా అతనికి ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నాయని నిర్ధారించుకున్న పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు అతనికి స్లీపర్ సెల్స్ తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న అంశంపై కూడా దృష్టి సారించారు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది బంగాల్లోని బిశ్వాస్ నివాసానికి వెళ్లిన ఎన్ఐఏ బృందం అతడి తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించింది ఇంజనీరింగ్ చదివిన బిశ్వాస్ 2012 నుంచి బెంగళూరులోని ఐటీసీ ఫుడ్స్ లో పనిచేస్తూ 5,30,000 వార్షిక వేతనం అందుకుంటున్నాడు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు షమీ విట్నెస్ పేరుతో ట్విట్టర్ ఖాతా నిర్వహిస్తున్న బిశ్వాస్ కు సంబంధించిన వివరాల్ని బ్రిటన్ కు చెందిన ఛానల్ 4 బయటపెట్టింది ట్విట్టర్ లో విదేశీ జిహాదీలంతా ఆయన ఖాతాను అనుసరిస్తున్నారని పేర్కొంది అంతేకాదు నెలకు దాదాపు 20 లక్షల సార్లు ఈ ట్విట్టర్ ఖాతాను వీక్షిస్తున్నారని వెల్లడించింది 17,000 మంది బిశ్వాస్ ట్విట్టర్ ఖాతాను అనుసరిస్తున్నారు ఇప్పటి వరకు వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచుతూ ఐఎస్ఐఎస్ అనుకూల ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్న బిశ్వాస్ అరెస్ట్ అయిన నేపథ్యంలో దేశంలో అతడికి సహకరిస్తున్న ఇతరుల వివరాలు పోలీసులకు తెలిసే అవకాశం ఉంది Our interrogation of the accused reveals that he was majorly in the virtual world. ना वो डायरेक्टली इन्वॉल्व था ना वो सिंपथाइजर ही था हमारे समझ में शायद वो काफ़ी चीज़ें उसके बारे में पढ़ के उनका अपना व्यूज़ भी देता था और जिसके वजह से वहाँ ISIS का बढ़ावा देना और उसको अबेट करने में ये काम करते थे
ఛానల్ 4 ప్రసారాల్ని వీక్షించిన బెంగళూరు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి బిశ్వాస్ ను 14 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. ఆ ఛానల్లో ప్రసారమైన కథనంలో అతడి ముఖం కనబడకుండా యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంది. అయితే అతను వేసుకున్న టీ-షర్ట్ ద్వారా పోలీసులు వేట ప్రారంభించారు. వందల కొద్దీ ఫేస్బుక్ ప్రొఫైల్స్ ను వడపోసి కొంతమంది వివరాలు సేకరించారు. మెహదీ పేరు మీద ఉన్న ఫోన్ నంబర్లను క్రోడీకరించారు. కాల్ రికార్డ్స్ ను పరిశీలించారు. బెంగాలీ యాసతో మాట్లాడే యువకుల జాబితాను సిద్ధం చేసుకున్నారు. అన్ని విషయాల్లో స్పష్టత వచ్చాక బిశ్వాస్ ఉంటున్న ఫ్లాట్ పై అర్ధరాత్రి సమయంలో దాడి చేసి అతన్ని నిర్బంధించారు. ఇతన్ని అరెస్టు చేసిన పోలీసు అధికారిపై దాడులకు పాల్పడతామంటూ ఐఎస్ఐఎస్ హెచ్చరికలు పంపడం గమనార్హం. ఒక్క బిశ్వాసే కాదు, గతంలోనూ అనేక మంది ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు ఆకర్షితులైన యువకుల్ని పోలీసులు పట్టుకున్నారు. ఆ సంస్థతో కలిసి పనిచేసేందుకు సరిహద్దులు దాటుతూ వీళ్లు పట్టుబడ్డారు. ముంబైకి చెందిన కొందరు యువకులు ఇందులో చేరినట్లు వార్తలు వెలువడడం సంచలనం రేకెత్తించింది. హైదరాబాద్ నుంచి 15 మంది యువకులు ఈ తీవ్రవాద సంస్థ పట్ల ఆకర్షితులైనట్లు వెల్లడైంది. ఇందులో ఒక యువతి కూడా ఉంది. అంతేకాదు, భారత్ లో శాంతి భద్రతలకు సవాలుగా మారిన ఇండియన్ ముజాహిదీన్ కూడా ఈ సంస్థతో చేతులు కలపాలని ఉవ్విళ్లూరడం ఐఎస్ఐఎస్ ఆధిక్యతను తెలియజేస్తుంది. అల్-ఖైదా సైతం ఈ ఉగ్రముఖతో కలిసి పనిచేసేందుకు సిద్ధమైంది. ఇవే కాక జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో ఓ పర్వదినాన కొందరు యువకులు ఐఎస్ఐఎస్ జెండాలు పట్టుకుని ఆ సంస్థ అనుకూల నినాదాలు చేయడం దేశాన్ని కలవరపరిచే అంశమే. ఇప్పటి వరకు సిరియా, ఇరాక్ గడ్డ మీదే విదేశీయులను హతమార్చుతూ అగ్రదేశాలకు సవాలు విసిరిన ఐఎస్ఐఎస్ నేరుగా విదేశాల్లో దాడులకు పాల్పడేందుకు కుట్రలు పన్నుతోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలో ఆ సంస్థ మద్దతుదారుడు ఓ కేఫ్ పై దాడి చేసి కొందరిని బందీలుగా పెట్టుకుని బీభత్సం సృష్టించాడు. సిడ్నీలో లిన్ కేఫ్ లోపల కొందరిని బందీలుగా పెట్టుకుని ఆ ఉగ్రవాది తనకు ఐఎస్ఐఎస్ జెండా తెచ్చివ్వాలని అధికారులకు సూచించాడు. ఇతను బందీలుగా పట్టుకున్న వాళ్లలో ఇన్ఫోసిస్ ఉద్యోగి అంకిరెడ్డి విశ్వకాంత్ కూడా ఉన్నారు. విశ్వకాంత్ గుంటూరు జిల్లా వాసి. అసలు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ లక్ష్యమేంటి, కార్యకలాపాలను ఎప్పుడు ప్రారంభించింది అనే విషయాలు తెలుసుకోవాలంటే కొన్నేళ్లు ముందుకెళ్లాల్సిందే. సిరియా అంతర్యుద్ధ సమయంలోనే పుట్టుకొచ్చింది ఈ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ. అతివాద సున్నీలైన ఈ ముష్కర సంస్థ లక్ష్యం ఇస్లామిక్ ఖలీఫా రాజ్య స్థాపన. ప్రస్తుతానికి ఇరాక్, సిరియాల్లోని ప్రధాన భూభాగాలను ఆక్రమించిన ఈ ఉగ్రవాదులు తర్వాత జోర్డాన్, లెబనాన్లకు విస్తరించి విస్తృత రాజ్య స్థాపన చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అనంతరం ప్రపంచ ఖలీఫా రాజ్య స్థాపన వారి ఆశయం. అయితే ఓ చిన్న సంస్థగా ప్రారంభమైన ఐఎస్ఐఎస్ ఇంత బలం పుంజుకోవడానికి ఇరాక్ లో నెలకొన్న పరిస్థితులే కారణం. ఒసామా బిన్ లాడెన్ ప్రోద్బలంతో అల్-ఖైదా ఇన్ ఇరాక్ గా ప్రారంభమై 2006 తర్వాత ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ ఐఎస్ఐ గా రూపాంతరం చెందింది ఈ ముష్కర మూక. తొలినాళ్లలో ఈ సంస్థ ఆగడాలను అమెరికా సైన్యం అణచివేసింది. కానీ తర్వాత ఇరాక్ లో అగ్రరాజ్యం సైన్యాన్ని ఉపసంహరించడం, ఐఎస్ఐ పగ్గాలను అబూ బకర్ అల్ బకర్ చేపట్టడంతో సంస్థ కార్యకలాపాలు తీవ్రతరమయ్యాయి. చిన్న చిన్న ఉగ్రవాద సంస్థలను కలిపేసుకుని అగ్రరాజ్యాలను సవాల్ చేసే స్థాయికి సంస్థ చేరింది. ఇరాన్, సిరియాలో ఆధిపత్యం ప్రదర్శించి ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియాగా మారింది. ప్రస్తుతం ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా లెవెంట్ గా ఉనికి చాటుతోంది. లెవెంట్ అంటే సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా, జోర్డాన్, సైప్రస్, టర్కీలోని హతాయ్ ప్రావిన్స్ తో కూడిన పశ్చిమాసియా. ఈ దేశాలన్నింటిలోనూ ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యమన్నట్లుగా సాగుతున్నాయి ఈ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు.
ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు అత్యంత పాశవికమైన దాడులకు తెగబడుతున్నారు. సున్నీ వర్గానికి చెందిన వీరు ఇతర మతస్థులు, సున్నీయేతరులను దారుణంగా హతమారుస్తున్నారు. వైరి వర్గాలుగా భావించే వారిని అత్యంత కిరాతకంగా కాల్చి నరికి చంపడం, మహిళలపై అత్యంత దారుణంగా అత్యాచారాలు జరపడం, సైనికుల తలలు నరికి దృశ్యాలను అంతర్జాలంలో పెట్టడం వంటి అనేక భయానక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇరాక్ లో సున్నీలు అధికంగా ఉండే ఉత్తర, పశ్చిమ ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. వీరి ఆగడాలకు తాళలేక పెద్ద సంఖ్యలో షియాలు ఆ ప్రాంతాలను వదిలి వలస వెళ్లిపోతున్నారు. కొంతమంది షియాలు తెగించి పోరాడుతున్నారు. సరిహద్దులు చెరిపేసి ఖలీఫా రాజ్య స్థాపనే లక్ష్యంగా చమురు బావులను స్వాధీనం చేసుకుంటున్న ఐఎస్ఐఎస్ ధనవంతమైన సంస్థగాను ఎదిగింది. ఇరాక్, సిరియాల్లో దాడులు చేసి ఆయుధ సంపత్తిని భారీగా వశం చేసుకుని బలం పుంజుకుంది. ఒక సమయంలో మోసుల్ నగరాన్ని ముట్టడించి ఆ దేశ రిజర్వ్ బ్యాంక్ నుంచి 42.5 కోట్ల డాలర్లు దోచుకుంది. అదేగాక ఇరాక్ లో అమెరికా సైన్యంతో పోరాడుతున్న సమయంలో అరబ్, గల్ఫ్ దేశాల నుంచి భారీగా నిధులు ప్రవహించాయి. ఇరాక్, సిరియాలోని చమురు బావుల నుంచి 9,000 బ్యారెళ్ల చమురు ఎగుమతి చేస్తూ భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఇలా ఐఎస్ఐఎస్ ఇప్పటి వరకు ఉన్న తీవ్రవాద సంస్థల కంటే బలమైన సంస్థగా రూపుదిద్దుకుంది. ఇప్పుడు ఆ సంస్థను అడ్డుకోవడం సాధ్యమేనా అనే పరిస్థితి వచ్చింది. ఐఎస్ఐఎస్ తీవ్రవాద స్థావరాలపై దాడులకు అమెరికా ముందుకొచ్చింది. సిరియాలో ఆ ఉగ్ర సంస్థ స్థావరాలపై ఇప్పటికే వైమానిక దాడులు సైతం నిర్వహించింది. బ్రిటన్ కూడా శక్తిమంతమైన సైన్యాన్ని పంపి ఐఎస్ఐఎస్ వ్యతిరేక పోరులో భాగస్వామి అయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇరాక్, సిరియాలోని అనేక ప్రాంతాలు ఆక్రమించుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను బలహీనపరచాలని ఐరాస భద్రతా మండలి సైతం ఏకగ్రీవ తీర్మానం చేసింది. బ్రిక్స్, G20 తదితర కూటముల శిఖరాగ్ర సదస్సుల్లోనూ ఈ ఉగ్రమూకల కోరలు పీకేందుకు కలిసి పోరాడాలని అన్ని దేశాలు తీర్మానించాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కలిసి రావాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చాయి. ప్రస్తుతం భారత్ కూడా ఈ ఉగ్ర క్రీనీడలోకి చేరడంతో భారత్ కూడా తన భద్రతా వైఫల్యాలను గుర్తించాలి. నిఘా వ్యవస్థల పనితీరును సమీక్షించుకోవాలి. పులుల ఉనికి ప్రమాదంలో చిక్కుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ప్రపంచంలోనే ఎక్కువ పులులు నివసించే దేశం మనది. అయినా మన దేశంలోనూ అదే దుస్థితి. పులులు ఎక్కువగా ఉంటే పర్యావరణ సమతుల్యత బాగుంటుంది. అయినా వాటిని కాపాడుకోవడంలో మనం విఫలమవుతూనే ఉన్నాం. 4 దశాబ్దాల క్రితం పులులు అంతరించిపోయే దశకు చేరుకున్న తరుణంలో పులుల్ని కాపాడే దిశగా మన ప్రభుత్వం దాన్ని జాతీయ జంతువుగా ప్రకటించింది. ఈ ప్రయత్నం పులుల సంఖ్యను కొంతమేర మెరుగుపరిచింది. అయితే 2 దశాబ్దాలుగా విస్తరించిన అక్రమ వ్యాపారాలు వాటి ఉనికిని గతం కంటే అధ్వానంగా మార్చాయి. వేటగాడి వేటుకి రోజు ఏదో చోట పులి పొలికేక పెడుతున్నా దాని గోడు వినిపించుకునే నాథుడే నేడు కరువయ్యాడు. ఎంతో నిర్లక్ష్యం, మరెంతో అలసత్వం కలిసి వాటి ఉనికిని మళ్లీ ప్రమాదపు అంచులకు నెట్టేశాయి. భారతదేశంలో వాటి జాడను చెరిపేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని పులి జాతులు పూర్తిగా కనుమరుగయ్యాయి. మరికొన్ని జాతులు అంతర్ధానం దిశగా సాగుతున్నాయి. జాతీయ జంతువుకు కరవైన సంరక్షణ. 4 ఏళ్లలో 274 పులుల మరణాలు. వేటగాళ్ల దాష్టీకంతో ప్రశ్నార్థకమవుతున్న ఉనికి. శతాబ్దంలో కనుమరుగైన 97% పులులు. ఇది దేశంలో మన జాతీయ జంతువు దుస్థితి. దేశంలో పులుల సంరక్షణ అంతకంతకు కష్టసాధ్యంగా మారుతోంది. ఏటా పదుల సంఖ్యలో కాలగర్భంలో కలిసిపోతున్నాయి. జాతీయ జంతువనే కాదు, భక్తిభావంతో చూసిన పులులది ప్రత్యేక స్థానమే. ఇలా ఎన్నో రకాలుగా ప్రత్యేకమైన పెద్ద పులి మానవ మృగాల నుంచి ప్రాణాలు కాపాడుకోలేక అంతరించిపోయే దశకు చేరుకుంటోంది. రాష్ట్రాల నిర్లక్ష్యం, సంరక్షణలో అలసత్వం కలిసి వాటి ఉనికిని నానాటికి దిగజారుస్తున్నాయి. వరకు దేశంలో 8 రకాల జాతుల జాడ ఉండేది. అయితే రాను రాను తీవ్రమైన వేటతో కొన్ని జాతులు పూర్తిగా కనుమరుగయ్యాయి.
అక్రమార్కులు సాగించిన దాష్టీకంలో జావన్ టైగర్, బాలీ టైగర్, కాస్పియన్ టైగర్ జాతులు అంతరించిపోయాయి. ఇప్పటికీ ఆగని దాష్టీకంతో బెంగాల్ టైగర్ సహా సైబీరియన్, ఇండో చైనీస్, సౌత్ చైనా, జావన్ టైగర్ల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. వందేళ్ల క్రితం 1,00,000 వరకు ఉండాల్సిన పులులు ఇప్పుడు కేవలం 3,000కే పరిమితమయ్యాయి. 4 ఏళ్ల కాలంలో మన దేశంలో 274 పులులు మృత్యువాత పడ్డట్లు అధికార గణాంకాలే చెబుతున్న పరిస్థితి. ఇందులో 82 పులులు మాత్రమే సహజ కారణాలతో మృతి చెందాయి. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే గడిచిన 3 ఏళ్లలో 113 పులులు సంరక్షణ కేంద్రాల్లోనే మరణించాయి. ఇందులో 21 పులులు అక్రమ వేట కారణంగా మరణిస్తే 63 మరణానికి ఇప్పటికీ కారణాలు తెలియరాలేదు. ఇదే సమయంలో సంరక్షణ కేంద్రాల బయట మరణించిన పులులు 100కు పైనే ఉన్నాయి. వీటిలో 43 చావుకు ఇప్పటికీ కారణాలు తెలియకపోగా వేటగాళ్లు మరో 46 పులుల్ని బలిగొన్నారు. రెండు 2012లో కేవలం 8 నెలల వ్యవధిలో 34 పులులు మరణించడంతో ప్రమాద ఘంటికలు మోగించినట్లయింది. అసలు భావితరాలు పులిని చూడగలవా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. కానీ ఏం లాభం? వాటి సంరక్షణ దిశగా చేపట్టే చర్యలు మాత్రం ఎప్పటిలానే మందకొడిగానే సాగాయి. 2013లో 63 పులులు మృతి చెందగా 2014లో ఇప్పటి వరకు 58 పులులు మరణించాయి. ఇంకా ఆందోళన, అంతకు మించి ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే మహారాష్ట్రలోని 3 పులుల సంరక్షణ కేంద్రాల్లో 40 పులులు కనిపించకుండా పోవడం. దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. సివిల్ దావాల్లా వీటి జాడ ఇప్పటికీ తేలలేదు. 2 దశాబ్దాల కాలంలో అధికారిక గణాంకాల ప్రకారమే 1000కి పైగా పులులు మృతి చెందాయి. 1995లో అత్యధికంగా 121 పులుల మరణాలు నమోదయ్యాయి. గత కొన్నేళ్లుగా 70% పులుల మరణాలకు వేటగాళ్లు కారణమవుతున్నారంటే వాటి సంరక్షణ పట్ల పాలకులకెంత చిత్తశుద్ధి ఉందో, అధికారులు ఎంత అలసత్వంతో వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం సంరక్షణ కేంద్రం పరిధిలో కోర్, బఫర్ ప్రాంతాలు గుర్తించాల్సి ఉంటుంది. కోర్ ప్రాంతాన్ని ఆవరించి 10 కిలోమీటర్ల మేర బఫర్ ప్రాంతం ఉండాలి. కోర్ ఏరియా పులులకు ప్రత్యుత్పత్తి కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ వాటి ఏకాంతానికి భంగం కలగకుండా చూడాలి. కానీ వేటగాళ్లు, పర్యాటకుల తాకిడి వంటివి వాటికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో పర్యాటక సంబంధిత కార్యకలాపాలు ఉండకూడదన్న సుప్రీం ఆదేశాలు 2 ఏళ్ల క్రితం జంతు ప్రేమికుల మన్ననలందుకున్నా ఆ తర్వాత కొన్ని నెలలకే కోర్టు మళ్లీ పర్యాటకాన్ని అనుమతించింది. భారత్లో పులుల సంరక్షణ 1970లోనే ప్రారంభమైన ఇవాల్టికి పదుల సంఖ్యలో పెద్ద పులులు అక్రమ వేట కారణంగా మరణిస్తున్నాయి. అంతర్జాతీయంగా పులులు మనుగడ కోల్పోతున్న దృష్ట్యా మన ప్రభుత్వాలు ఆ మేరకు దృష్టి సారించినట్లు కనిపించినా దిగజారుతున్న పరిస్థితిని మాత్రం అరికట్టలేకపోయాయి. కాలక్రమంలో ఎన్నో మార్పులు, ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది పులుల సంరక్షణ. ఇలాంటి ఆటంకాల నేపథ్యంలోనే ప్రభుత్వం జాతీయ పులుల సంరక్షణ సంస్థ ఎన్టీసీఏ ఏర్పాటు చేసింది. మన దేశంలో దాదాపు 18 రాష్ట్రాల్లో పులుల జాతి మనుగడ సంరక్షణను ఈ సంస్థ చేపట్టింది. వీటిలో సుమారు 10 రాష్ట్రాల్లో పులుల సంఖ్య 100కు పైనే ఉంది. ఇలా ప్రభుత్వాలతో పాటు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు పులుల సంరక్షణపై పనిచేయడంలో ముందుంటున్నాయి. ఇలా ఎంతో మంది ఎన్నో రకాలుగా పులులకు సంరక్షణ కవచంగా నిలిచే ప్రయత్నం చేస్తున్నా మెరుగైన ఫలితాలు మాత్రం సాధించలేకపోతున్నాం. 2010 గణాంకాల ప్రకారం చూస్తే దేశవ్యాప్తంగా 1706 పులులు ఉన్నాయి. గత 10 ఏళ్లలో తీవ్రమైన మరణాలతో వీటి సంఖ్య దిగజారిపోయింది. దట్టమైన అడవుల్లో బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటోన్న జాతీయ మృగాన్ని మానవ మృగాలు వెంటాడి, వేటాడి నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. చట్టాలను ఉల్లంఘించి అధికారుల కళ్లుగప్పి ప్రాణాలకు తెగించి మరీ పులులను వేటాడుతున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలన్నీ వింత కారణాలే.
ఎలాంటి శాస్త్రీయత లేకుండా గుడ్డి నమ్మకాలతో మూగజీవాల్ని బలి తీసుకుంటున్నారు. అంతర్జాతీయంగా పులి చర్మానికి, పులి గోళ్లకి, వాటి దంతాలకి ఉన్న గిరాకీయే ఇలా వాటి ప్రాణాల మీదకు తెస్తోంది. అంతేకాదు పులుల రక్తం, మాంసం, మెదడు, కళ్ళు, ఎముకలను ఉపయోగించి చేసే ఔషధాల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని కొన్ని దేశాల్లో విశ్వసిస్తుండడము పులుల వేటను పురిగొల్పుతోంది. పులుల శరీర భాగాలతో తయారు చేసిన ఔషధాల్లో వ్యాధి నివారణకు సంబంధించి ఏవో ప్రత్యేకతలున్నాయనేది కేవలం అపోహేనని వైద్య శాస్త్ర నిపుణులు కుండబద్దలు కొట్టినా చెవికెక్కడం లేదు. అలంకార ఆభరణాల వస్తువుల తయారీ కోసము పులుల అవయవాలను వినియోగిస్తున్నారు. పులుల చర్మాలను తివాచీలుగా, ఇతర గృహాలంకరణ వస్తువులుగా ఉపయోగిస్తున్నారు. గోళ్లు, దంతాలను ఆభరణాల తయారీలో వాడుతున్నారు. ఇలాంటి పరిణామాలు పులుల ఉనికిని కబళిస్తున్నాయని గుర్తించిన కొన్ని దేశాలు ఈ తరహా వినియోగాన్ని నిషేధించిన అంతర్జాతీయ వన్యప్రాణి సంరక్షణ సంస్థలు పులులను కాపాడాలని విన్నవిస్తున్నా పరిస్థితిలో ఇసుమంతైనా మార్పు కనిపించడం లేదు. జంతు చర్మాలు, గోళ్లు, ఎముకల అక్రమ రవాణా పులి జాతులపై పంజా విసురుతున్నాయి. తూర్పు దేశాల్లో జంతువుల శరీర భాగాలకు ఉన్న డిమాండ్ను అదనుగా చేసుకుని అక్రమార్కులు పులుల ప్రాణాలను హరిస్తున్నారు. సుమారు 16 దేశాల్లో జంతు చర్మాలు, ఇతర శరీర భాగాల కొనుగోళ్లు ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. అంతర్జాతీయ జంతు సంరక్షణ నిధి అనే సంస్థ జరిపిన సర్వేలో అనేక వాస్తవాలు వెలుగు చూశాయి. ఆన్లైన్లో 10,000 ప్రకటనల్ని పరిశీలించిన ఈ సంస్థ 280 సైట్లలో ఫలానా జంతు ఉత్పత్తులు కావాలంటూ కోరిన పోస్టులను గమనించింది. వీటిలో 33,000 జంతువుల ఉత్పత్తుల కోసం చేసిన పోస్టులే ఎక్కువ ఉన్నాయి. అంతర్జాతీయంగా ఈ 33,000 జంతువుల ఉత్పత్తుల అమ్మకాలు నిషిద్ధం. అయినా వాటి అమ్మకాలు ఆన్లైన్ ద్వారా చైనా, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్లో జోరుగా సాగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్లో అయితే బతికున్న జంతువుల్ని అమ్ముతామనే ప్రకటనలు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి పరిణామాలెన్నో పులుల పాలిట శాపంగా మారుతున్న తరుణంలో పులుల సంరక్షణ పట్ల విద్యార్థి స్థాయి నుంచి అవగాహన కల్పించడం కోసం కిడ్స్ ఫర్ టైగర్స్ అనే సంస్థ ముందుకొచ్చింది. అంతరించిపోయే దశలో ఉన్న పులుల సంరక్షణ కోసం 15 మెట్రో నగరాల్లోని 350 పాఠశాలల్లో సుమారు 10 లక్షల మంది విద్యార్థులను చైతన్యపరిచే భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. క్రూర జంతువుగానే పులిని చూస్తున్న పరిస్థితిని దూరం చేసేందుకు కృషి చేస్తోంది. ప్రకృతి సమతుల్యంలో పులుల పాత్రను విద్యార్థులకు బోధిస్తోంది. ఒకవైపు పులులను కాపాడాలన్న నినాదం బలపడుతున్నా వాటి ఆవాసాలు, సంరక్షణ కేంద్రాలు ధ్వంసమవుతుండడం పరిస్థితిని దిగజారుస్తోంది. వీటన్నింటినీ అధిగమించి మన జాతీయ మృగాన్ని కాపాడుకోవడం కష్టమైన పనైనా అసాధ్యమైన పని మాత్రం కాదు. పులుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్న ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో వాటి నిర్వహణను పర్యవేక్షించే ఏర్పాట్లను ముమ్మరం చేయాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలి. వేటగాళ్ల ఆగడాలను నియంత్రించాలి. ఆ దిశగా అవసరమైన పటిష్ట వ్యవస్థను రూపొందించాలి. అప్పుడే మన జాతీయ జంతువైన పులిని మనం భావితరాలకు సజీవంగా అందించగలం. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.